భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 30/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష ద్వాదశి సోమవారం ద్వాదశి ఉదయం 7:39 వరకు మఘా నక్షత్రం సాయంత్రం 3:18 వరకు వర్జన్ రాత్రి 11:18 1:54 వరకు దుర్ముహూర్తాల మధ్యాహ్నం 12:28 1:16 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:53 3:42 వరకు సూర్యోదయం 6 సూర్యాస్తమయం 6:08 అమృత గడియల మధ్యాహ్నం 12:56 2:30 వరకు రాహుకాలం ఉదయం 7:30 9 వరకు రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం, సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు శుభకాలం. సూర్యయోగం సాయంత్రం 5:25, భవ రాత్రి 9:32, బాలు ఉదయం 7:39, కౌలవ కరణం రాత్రి 7:15. దినారంభ చక్రంలో మేషరాశి వారికి ఈరోజు ప్రతి పని ప్రతిబంధకంగా ఉంటుంది. ఏ పని పూర్తిగా విచారం, దేవతారాధన చేసుకోండి లేదా దేవాలయ దర్శనం చేసుకోండి, పనులు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ధనము చేతికి అందుట, ఇతరుల వల్ల మోసపోయినటువంటి మీరు ధనం అధికంగా అందడం వల్ల ఈరోజు కొన్ని కార్యాలు చేయడం, కొన్ని తప్పులు సరి చేసుకునే అవకాశం ఉంది. మిథున రాశి వారి విజయం మంచి ఉత్తీర్ణత, ఆనందము, కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం. కర్కాటక రాశి వారి స్థానచలనాలు, ఉద్యోగంలో సుదూర ప్రాంత బదిలీలు ఉండే అవకాశం. సింహరాశి వారి గృహ నిమిత్తమై అధిక ఖర్చులు, వ్యాపార వ్యవసాయ మూలికంగా లాభాలు ఉన్నాయి. కన్యారాశి వారి కొత్త ప్రణాళికలు అంచనా వేయుట, కొన్ని ప్రయోజనాలు సాధించుట, ధనము కూడా కొంచెం ఖర్చు చేయవలసి రావాల్సి వచ్చుట ఉంటుంది. తులారాశి వారి వాణిజ్యం మూలకంగా లాభాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఉన్నత విద్యల యందు రాణించుట, మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి వారు శత్రుజయము, సౌమ్య స్వభావంతో కొంతమందిని ఆకర్షించుకునే అవకాశం, ప్రశాంత జీవితం ఉంటుంది. మకర రాశి వారు తలచిన కార్యాలు నెరవేరుట, కుటుంబ ఆనందం ఉండే అవకాశాలు. కుంభరాశి వారు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. స్థానచలనము, శస్త్రచికిత్సలు, ఆరోగ్యం కోలుకునే అవకాశం, ధనవ్యయ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారికి కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం, కుటుంబ ఆనందం, రుణాలు తీరే అవకాశం. ద్వాదశి సోమవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు ఈరోజు అనుకూలం.